కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారించిన పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను షీల్డ్ కవర్లో ప్రభుత్వానికి అందజేశారు. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ బీఆర్కే భవన్కు వెళ్లి నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు నివేదికను అందజేశారు. 15 నెలల పాటు విచారించిన కమిషన్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి పూర్తి నివేదికను తయారు చేసింది. కమిషన్ అందించిన నివేదికను రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి అందజేశారు రాహుల్ బొజ్జా. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ విచారించిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికను షీల్డ్ కవర్లో ప్రభుత్వానికి అందజేసినట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఈ రోజుతో కాళేశ్వరం సంబంధించినటువంటి విచారణ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ముగిసింది. అయితే దాదాపు 15 నెలల కాలం పాటు అనేక మందిని కూడా దాదాపు 115 మందిని కాళేశ్వరం కమిషన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో పీసీ ఘోష్ కూడా విచారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ కు సంబంధించినటువంటి విచారణ ఈ రోజుతో ముగియటంతో తాను కూడా ఆఫీస్ ను క్లోజ్ చేస్తూ రేపు సాయంత్రం 4 గంటలకు తిరుగు ప్రయాణం వెళ్తాను, ఇది హైదరాబాద్ వచ్చేటువంటి పరిస్థితులు. దాదాపు 650 పేజీల రిపోర్ట్ ను కూడా సిద్ధం చేసింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల 3 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి 3 రిపోర్ట్స్ ను ఒక సీల్డ్ కవర్ లో ఒక బండిల్ గా చేసి ఏదైతే నీటిపారుదల శాఖ సంబంధించినటువంటి కార్యదర్శి ఎవరైతే రాహుల్ బొజ్జా ఉన్నారో తనకు ఈ రోజు అందించారు. తను కూడా సిఎస్ రామకృష్ణారావు కూడా అందించినట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అయితే అందుతున్నటువంటి నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విచారణలో భాగంగా పూర్తి స్థాయిలో 115 మందిని విచారించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ కు సంబంధించి పార్టీకి సంబంధించిన నేతలు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావుతో పాటు ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ కమిషన్ విచారణకు హాజరయ్యారు. ప్రాజెక్టు చేపట్టినటువంటి నిర్మాణం కావచ్చు, ఎందుకు చేపట్టాము, దానికి వచ్చినటువంటి ఫలాలేంటి, పూర్తి స్థాయిలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ప్రాజెక్టును చేపట్టాము, ఇందులో ఉన్నటువంటి ప్రాజెక్టు పూర్తి వివరాలన్నీ కూడా డాటా రూపంలో కూడా కమిషన్ విచారణలో కూడా అందించారు. అయితే ఎక్కడ కూడా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దుర్వినియోగం జరగలేదు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ పూర్తిగా రైతాంగానికి నీళ్లందించే విధంగా ఈ ప్రాజెక్ట్ ను చేపట్టామంటూ కూడా గతంలో 2 సార్లు హాజరైనటువంటి హరీష్ రావు కావచ్చు, లేదంటే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి కమిషన్ విచారణలో కూడా తాను స్వయంగా హాజరయ్యారు. ఎందుకంటే నీళ్లకు సంబంధించినటువంటి అంశంలో ప్రతి అంశంలో కూడా తాను పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఖచ్చితంగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తాను స్వయంగా వెల్లడిస్తాను. కమిషన్ విచారణ పిలిచింది కాబట్టి ఖచ్చితంగా మనం వెళ్లాల్సి ఉంటుంది, మన మీద బాధ్యత ఖచ్చితంగా ఉంటుందని కూడా తాను గతంలోనే చెప్పినటువంటి నేపథ్యంలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డీటెయిల్ రిపోర్ట్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఈ మధ్య కాలంలోనే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇవ్వటం జరిగింది. తాను కూడా రిపోర్ట్ ను కూడా అందించినటువంటి పరిస్థితిని, పూర్తి స్థాయిలో నివేదికను కూడా సిద్ధం చేసి ఆ రిపోర్ట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ఆ రిపోర్టు కమిషన్ విచారణ కూడా నేటితో ముగిసింది కాబట్టి నేను రేపు తిరుగు ప్రయాణం వెళ్తా ఉన్నాను, ఖచ్చితంగా హైదరాబాద్ ఇకపై వచ్చేది లేదు అంటూ కూడా తాను కొన్ని వ్యాఖ్యలు అయితే మనకు చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.